ఎట్లా చూస్తారు మేడం ఇవాళ ఆ ప్రభుత్వం ఏ నెలలుగా వస్తూ ఉంది ఏర్పడి మరి మహిళలకు ఇస్తాన హామీలపైన మీరు ధర్నా చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ముందు మాట ఇచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు 6 గ్యారెంటీలు లేవు, 60 అబద్ధాలతోని ముందుకు పోతుండ్రు. ఒక్క గ్యారెంటీ కూడా ఒప్పుకున్న గ్యారెంటీ ఒకటే నెరవేర్చారా? ఒక బస్సులు ఇచ్చారు, బస్సులు ఇచ్చి మీరు కొట్టుకు సావండి అని బస్సులు మాత్రం ఓపెన్ చేసేసి ఇంకా సీట్లు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చేయాలి. సీట్లు అవసరం లేదు, మేము కొట్టుకు వస్తామంటే ఆ బస్సులోనే వెళ్ళొచ్చు. ఈ 60 అబద్ధాలు ఆడిన మనిషి 6 గ్యారెంటీలే అమలు చేయకన్నా ఈ ఆడపిల్లలకి కాలేజీ పోవడానికి స్కూటీలు ఇస్తానని మాట ఇచ్చిండ్రు. ఈ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని మహాలక్ష్మి పథకము మాట్లాడి ఈరోజు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే వరకు ఆ పథకం ఒకటి అమలు చేస్తలేరు. రెండోది ఏంటంటే 1,00,000 రూపాయలు ఇస్తాను ఆడబిడ్డల పెళ్ళికి, దాంతో పాటు 1 తులం బంగారం కూడా ఎక్స్ట్రా ఇస్తానని మాట ఇచ్చిండ్రు. అది ఇంతవరకు అమలు లేదు. ఏది అమలు చేయకన్నా ఆయన చేతికి పగ్గాలు వచ్చినాయని ఆయన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఆడపిల్లలు ఎవరు ఊరుకున్న లేరు. ఇప్పుడు ధర్నా చేయవలసి ఎందుకు వచ్చిందంటే ఆయన అన్ని గ్యారంటీలలో అమలు చేయాలి. అప్పుడే మేము ముందుకు సీఎం గారు బాగా పనిచేస్తున్నారని మేము అనుకుంటాం. ఇప్పుడు ఒక్క గ్యారంటీ కూడా ఇప్పుడు వచ్చి కూడా 7 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వరకు కూడా ఒక్క పథకం కూడా కరెక్ట్గా అమలు చేశారని మీరు అనుకుంటుర్రా? లేదు, చేస్తున్నారంట కదా మేడం. 100 రోజుల్లో 6 గ్యారెంటీ అప్పుడే అమలు చేస్తున్నామంటారు. ఏం చేయలేదు. ఆ ఎలక్షన్ ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని మొత్తం పుకారు చేసి ఈయన గవర్నమెంట్లోకి మన ప్రభుత్వం రావడం జరిగింది. అది పచ్చి అబద్ధాలు అంటగట్టేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేసి మొత్తం పుకారు చేసి ఈయన ముందుకు అడుగేసి సీఎం అవడం జరిగింది. ఇప్పుడు మేము ఊరుకుండేదే లేదు. ఏవేం మాట ఇచ్చినరో అన్నీ అమలు చేసి తీరవలసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలోన వాళ్ళు కొట్లాడుకోవడము, వాళ్ళు సీట్లు పంచుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడము, ఎవరు ఎక్కడికి ఎదగాలనే ఆలోచనలు ఉన్నాయి కానీ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన అయితే లేదు. ఏం చెప్తున్నారు తర్వాత కార్యాచరణ కావచ్చు ముఖ్యమంత్రి? కార్యాచరణ అంటే ఇప్పుడు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన ఇచ్చిన మాటలు ఒకలాగా ఉన్నాయి, చేసే పనులు ఇంకొకలాగా ఉన్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సెంట్రల్ ప్రభుత్వం మాది రావాలా, ఇంకా స్టేట్లో మేము ఒక 20 సంవత్సరాలు ఉండాలని ఆలోచనలతోనే ఉన్నారు. ఆ ఆలోచనలు కావాలంటే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించాలి. అప్పుడు మహిళలందరూ గౌరవించి మళ్ళీ మీకు ముందుకు తీసుకెళ్తారు. అంతవరకు మీరు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి 8 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు కూడా ఈ పథకం మేము క్లియర్గా అమలు చేసినామని ఒక్కటి చెప్పడానికి లేదు. ఒక్కటి బస్సులు అమలు చేసిండ్రు, దానిలోని కొట్టుకు చేస్తున్నారు లేడీస్ అంతా. విలేజెస్లో అయితే బస్సు ఒక్కటేసి 3 బస్సులు వెళ్తున్నాయని అబద్ధాలు చెప్తారు. అన్నీ బస్ స్టాండ్లోనే నిలబెడుతున్నారు. తక్కువ బస్సులు వేసి ఎక్కువ మందికి ఎక్కించకపోతున్నారు. వాళ్ళేం కొట్టుకుంటారు. అది జుత్తులు పీక్కునే వరకు వెళ్తుంది. ఈ బస్సులు కూడా కావలసిన మహిళలకి బస్సులు కూడా అమలు చేయాలా. ప్రతి ఒక్క మాట ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసి చూపించాలని రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటాం. అంటే ఒకవైపు మహిళలకు ఇస్తాన హామీలు కావచ్చు, ఇంకోవైపు ఏదైతే నిరుద్యోగులు కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఒక విద్యార్థి సంఘ నాయకులు? తప్పకుండా నేను ఒక నిరుద్యోగిగా చెప్తున్నాను. మహిళలకైతే ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమీ లేదు. ఒకటే ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ గాడిద గుడ్డు ఇచ్చింది అన్నాడు. ఆయన ఏమి ఇచ్చిండో చూసుకోవాలి. ఈడ ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు. మహిళలకు 2,500 అన్నాడు. నిరుద్యోగులకు భృతి ఇస్తా అన్నాడు. చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నాడు. దీంట్లో ఏ ఒక్కటి అమలు చేసినా రేవంత్ రెడ్డి గారు చూపించాలి. ఒకటి రాగానే మేము ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. నేనే పర్సనల్గా కరీంనగర్ వెళ్ళి వస్తుంటాను అప్పుడప్పుడు. కరీంనగర్కి ఇంతకుముందు ఈయన ఉచిత బస్సు ఇవ్వకముందు నంబర్ ఆఫ్ బస్సులు ఉండేటివి, ఖాళీగా ఉండేటివి. ఈయన ఎప్పుడైతే ఉచిత బస్సులు ఇచ్చిండో ఆ బస్సులన్నీ తగ్గించేసి లగ్జరీ బస్సులు పెట్టిండు. దానివల్ల ఎవరికి లాభం అవుతుంది? దాని నుంచి మహిళలు కొట్టుకోవడము, ఇక్కడ నుంచి అక్కడ దాకా నిలబడి వెళ్ళడము, చాలామంది స్పృహ పడిపోవడము, ఇలాంటివి కూడా జరిగినాయి. ఈ నిన్న డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు. అందులో మహిళలు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళని చూడకుండా ఎట్లా అంటే అట్లా పోలీసులతోటి. ఇప్పుడు మీరు కేసీఆర్ ఏం చేసిండో అంతకంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. మీరు ఒక్క నిరుద్యోగి ఏం చెప్తున్నాడో కూడా మీరు అర్థం చేసుకుంటలేరు.
నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారని కనీసం వాళ్ళని పిలిచి కూడా మీరు మాట్లాడడానికి మీకు టైం లేదు. మీకు విజయవాడ వెళ్ళడానికి టైం ఉంది, నెలలో 10 సార్లు ఢిల్లీకి వెళ్ళడానికి టైం ఉంది. ఒక్కసారి నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. రాత్రికి రాత్రి రోడ్డు మీద పిల్లల్ని పెట్టుకొని డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తే కనీసం ప్రభుత్వం నుంచి మహిళలు సీతక్క కానీ కొండా సురేఖ కానీ ఎవరో ఒక్కరన్నా స్పందించి అవును మహిళలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ఉమెన్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థుల వాళ్ళకి ఏం జరుగుతుంది. ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో గ్రూప్ 1 అయింది, గ్రూప్ 1 మెయిన్స్ అనౌన్స్ చేసిండు, గ్రూప్ 2 అంటున్నావు, డిఎస్సి అంటున్నావు, ఏదని రాస్తారు. ఇప్పుడు వచ్చిందే మనకు గ్రూప్ 1 ఫస్ట్ టైం. గ్రూప్ 1 ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొందరు మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైం కావాలి కదా, వాళ్ళకు డిఎస్సి కూడా రాయాలని ఉంటుంది, గ్రూప్ 2 కూడా రాయాలని ఉంటుంది. సో మీరు కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి కదా వాళ్ళకి. అదే కదా మేము అడుగుతున్నాము, కొంచెం మాకు 2 నెలలు టైం ఇవ్వండి అని డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు, గ్రూప్ 2 అభ్యర్థులు అడుగుతున్నారు. ఇప్పుడు రాక ఈ ఏమంటారు లీకేజ్లతోటి గ్రూప్ 1 వచ్చింది, 1:50 ఇస్తున్నారు, మీరు 1:100 అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? మన తెలంగాణ అభ్యర్థులే కదా. అప్పుడు ఉద్యమంలో మేము నష్టపోయినాం విద్యార్థులం, ఇప్పుడు కూడా మేము నష్టపోవాలనా? మన రాష్ట్రమే కదా. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాగానే నేను మెగా డిఎస్సి వేస్తా అని చెప్పి ముందు డిఎస్సిని రద్దు చేసిండు. మరి మీకేమవుతుంది? మీరు కూడా ఇవ్వచ్చు కదా. మేము ఎంత అంటే అంత నష్టపోయినాం నిరుద్యోగులం తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు 1:100 ఇస్తే మీకేమవుతుంది గ్రూప్ 1కి? సరే 6 గ్యారంటీలు ఇవ్వకపోండి, పోనీ మహిళలకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అదన్నీ అమలు చేయండి. ఇప్పుడు మీరు వచ్చి 6 నుంచి 7-8 నెలలు అవుతుంది, మాకు ఇవ్వండి నెలకు 4,000, మేము రోడ్ల మీదకి రాము. అవునా కదా చెప్పండి మీరు. సో రేవంత్ రెడ్డి గారు కనీసం మీరు ఇక్కడ మహిళలు ఎందుకు వస్తున్నారు రోడ్డు మీదకి, విద్యార్థులు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? మీ ప్రజాపాలన అంత అద్భుతంగా ఉంటే మాకు ఈ కర్మ ఈ గతి పట్టదు, మళ్ళీ ధర్నా చౌకులలో వచ్చి నిలబడే అవసరం మాకు ఉండదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి నిరుద్యోగులను పట్టించుకోండి, మహిళలను పట్టించుకోండి. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ గాడిద గుడ్డు ఇచ్చింది కాదు, మీరు ఇక్కడ ఎలక్షన్ల ముంగట ఇచ్చిన మీ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేసిర్రు, మీరు ఎన్ని గాడిద గుడ్లు ఈ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ చూపిస్తున్నారు, ఉద్యోగులకు కానీ చూపిస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మేము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడతాం, మహిళల గురించి మాట్లాడతాం. 1:100 తీసుకోండి గ్రూప్ 1లో. మీరు ఇప్పుడు లీకేజ్ని మనకి సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుని వాపస్ తెచ్చుకున్నారు, దాని మీద ఏం కమిటీ వేయలేదు గ్రూప్ 1 మీద, ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని ఎవరిని అడగలేదు. సరే ఇచ్చేసిరు, నోటిఫికేషన్ ఇచ్చిరు అనేది మేమేం అనట్లేదు, 1:100 తీసుకోమంటున్నాం. మన అభ్యర్థులే కదా, రాసుకుంటారు కదా. రాష్ట్రంలో ధర్నా చేయకుండా పోలీసులు కూడా మా పైన లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా జులుం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ డ్యూటీలప్పుడు హోంగార్డులకు కానీ చిన్న చిన్న రీతిలో ఉన్న వాళ్ళకి సరిగా శాలరీస్ ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేవు. దాని అన్నిటి గురించి మా బీజేపీ మాట్లాడింది. ఇప్పుడు మీరు ఏదో మీకు గవర్నమెంట్ ఆదేశించిందని చెప్పేసి ఇది చూడకుండా, అంటే ప్రజలని మహిళలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ఎట్లా అంటే అట్లా వాళ్ళని కొట్టడము చేయడము, ఏదైతే కేసీఆర్ పాలనలో జరిగిందో సేమ్ రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఈ పోలీసులు ఇట్లానే బిహేవ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి మీరు చూడండి ఎంతమంది అభ్యర్థులు. ఇప్పుడు నిరుద్యోగులు అండి, వాళ్ళ కాళ్ళ చేతిలో ఇరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మేము ఏదో సరే మీరు జాబ్లు ఇవ్వకపోతే వేరే పనులన్నా చేసుకొని బతకాలి కదా వాళ్ళు. సో మీరు అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చాలా తప్పు. చూడండి, తీసుకెళ్ళండి, సరే ధర్నా చేస్తుంటే రోడ్డు మీద ఉంటే పట్టుకెళ్ళండి, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మన పిల్లలే కదా, మన తెలంగాణ పిల్లలు కదా. సో చూసి మీరు పోలీసులకు కూడా చెప్తున్నాను, అందరం మనమే, మీరు కూడా తెలంగాణ వాళ్ళే, మేము కూడా తెలంగాణ వాళ్ళే. సరే మీకు జాబులు ఉన్నాయి, మీ కష్టాలు మీరు చెప్పుకుంటారు, మాకు కష్టాలు ఉన్నాయి చెప్పుకుంటున్నాం. యాజ్ ఏ మహిళగా మాకు 6 గ్యారెంటీలు అమలు కాలేదని రోడ్డు మీదకి వస్తున్నాం. నిరుద్యోగులుగా విద్యార్థులుగా మాకు ఈ డిఎస్సీలో అన్యాయం జరుగుతుంది, గ్రూప్ 1 పోస్టులలో అన్యాయం జరుగుతుంది, వస్తున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. మీరు దాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, కానీ అంతేగాని మీరు పోలీసులు జులుం చూపించొద్దని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, మీరు కేసీఆర్ ఎంత నియంత పోకడ పోయినరో అంతకంటే ఎక్కువ నియంతగా మీరు బిహేవ్ చేయాలని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను అందరినీ తెచ్చుకుంటారు. ఎందుకండి మీరు సరే మీరు ఏదో మోసం చేసిరు తెచ్చుకున్నారు, మీకు 68 సీట్లు ఇచ్చింది కదా, మీకు ఎందుకు మీరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్నారు? ఇంకా ఎందుకని? ఏ స్వార్థం కోసమని, ఎవరిని నిర్బంధించాలని చేర్చుకుంటున్నారు? అవునా కదా? మీకు నిర్బంధించే ఉద్దేశం లేకపోతే మీకు వేరే పార్టీ ఎమ్మెల్యేలు అవసరం లేదు, వేరే పార్టీ ఎమ్మెల్సీలు అవసరం లేదు. మీ యొక్క చండాలమైన పాలనకు ఉదాహరణ డీకే అరుణమ్మ గారు మీ సొంత గడ్డ మీద
గెలవడమే బీజేపీ నుంచి. అంటే మీరు ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళందరూ ఎందుకు చేరుతున్నారు అంటే వారు స్వార్థ రాజకీయాల గురించి చేరుతారు. చేరే ఒక్క ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎమ్మెల్సీని రాజీనామా చేసి చేర్చుకోండి. మీరు అప్పట్లో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసిరు. మరి మీరు ఎట్లా చేర్చుకుంటున్నారు? సో కొంచెం ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలను అమలు చేయమని మీ పూర్వకంగా చెప్తున్నాను.